హలో గైస్, ఇన్ఫోసిస్ నుంచి సమ్మర్ ఇంటర్న్షిప్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఎవరైతే ఇప్పుడు కరెంట్గా 2024లో బీఈ కానీ బీటెక్ ఆర్ ఎంఎస్సి ఎంసీఏ బీఎస్సీ ఈ ఎడ్యుకేషన్ అయితే చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్ ఇంటర్న్షిప్ ఇది. జస్ట్ 4 days ఎగో అయితే ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో అయితే పోస్ట్ చేశారనమాట. ఇక్కడ మనం డీటెయిల్స్ చూస్తే చూడండి, 8 weeks ఇన్ ద సమ్మర్ ఇంటర్న్షిప్స్. ఇది 8 weeks ఇంటర్న్షిప్ అనమాట. 2024లో కండక్ట్ చేస్తున్నారు. 8 weeks అంటే మీకు 2 months ఉంటుందన్నమాట ఇంటర్న్షిప్ వచ్చేసరికి. అది కూడా ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి. మోడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ చూసుకుంటే ఇన్ పర్సన్ అనమాట. ఇన్ పర్సన్ అంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. ద ఇంటర్న్షిప్ ఈజ్ ఏ పెయిడ్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంటర్న్స్ విల్ రిసీవ్ ఏ స్టైఫండ్. వన్స్ మీరు ఇంటర్న్షిప్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారని ఈ నోటిఫికేషన్లో అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈచ్ స్టూడెంట్ గెట్ టు వర్క్ ఆన్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్ and be monitored by the senior leadership at the Infosys. The student works directly with a mentor and his team. మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని అయితే చేస్తారు ఫ్రెండ్స్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు. ఇక్కడ మీరు ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఏ గ్రేట్ అవెన్యూ టు ల్యాండ్ ఏ ఫుల్ టైమ్ పొజిషన్. వన్స్ మీరు ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ అని ఇస్తే మీకు ఫుల్ టైమ్ ఆపర్చునిటీని కూడా ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే చెక్ చేసుకోండి. అది కూడా ఇన్ఫోసిస్ ఆఫీసెస్లో ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారని ఇచ్చారనమాట ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెప్ ప్రోగ్రామ్ అనేది 25 years నుంచి రన్ చేస్తున్నారని అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చూసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏ ఏరియాస్ మీకు ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎలొకేట్ చేస్తారో ఇక్కడ ఉన్నాయి చూడండి. ట్రెండింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ అండ్ బిగ్ డేటా అనలైటిక్స్ అండ్ ఐటీ సైడ్ కానీ మెషిన్ మోడరైజేషన్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. స్టూడెంట్స్ స్టడింగ్ బిజినెస్ ఆర్ ఆఫర్డ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద మీకు ప్రాజెక్ట్స్ అనేవి అసైన్ చేస్తారనమాట. హూ కెన్ అప్లై అంటే స్టూడెంట్స్ ఎన్రోల్ ఇన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ కోర్సెస్ ఇన్ యూనివర్సిటీస్. ఎవరైతే కరెంట్గా స్టూడెంట్స్ ఉన్నారో ట్రైనింగ్ బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్ఫోసిస్ వాళ్ళ హెచ్ఆర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ ఈ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ అనేది సెండ్ చేసి త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, దీని ద్వారా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. ఇలాంటి జెన్యూన్ ఇంటర్న్షిప్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.